ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 41వ కీర్తన 3వ వచనము. రోగశయ్యము మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుచుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, రోగము కలిగినప్పుడు నేనే వానిని ఆదరిస్తాను అని. బహుశా ఈ జీవిత ప్రయాణములో నీ హృదయానికి కొన్ని గాయములు తగలొచ్చు, నీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అది శరీర సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, కుటుంబ పరంగా ఏదైనా ఒక రోగము నిన్ను గాయపరిచే ఒక రోగము కలిగినప్పుడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనుష్యులు నిన్ను ఆదరించకపోయినా నేనే నిన్ను ఆదరిస్తానని, హక్కును చేర్చుకుంటానని నీ తండ్రి నీకు మాటిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆయన ఏదైనా వాగ్దానం ఇచ్చి మాటిచ్చారు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చువాడాయన. ఆమేన్. నీవు దేవునికి దూరమైన వ్యక్తిగా ఉన్నా, నీవు దేవుని ఎదుట పాపము చేసిన వ్యక్తిగా ఉన్నా, నీవు దేవుణ్ణి మొదటిగా వెతికే వ్యక్తిగా ఉన్నా, ఆయన ప్రేమ ఎంత మాత్రము నీ మీద తగ్గదని ఈ ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. మనుష్యులు ఎవ్వరు నిన్ను ఆదరించకపోయినా, నీ కష్టాన్ని బట్టి నీకు దూరమైనా, నీవు రోగివని నీ వద్దకు రాకపోయినా, ఇదిగో నేనే నిన్ను ఆదరిస్తానని ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నారు, రోగము కలుగగా నేనే స్వస్థపరుస్తానంటున్నాడు ఆయన. ఈరోజు ఇటువంటి రోగము, బిడ్డల జీవితాలు బాగాలేదనే ఒక రోగమా, నిజంగానే శరీర రోగమా, ఆర్థికపరమైన రోగమా, ఎటువంటి ఆ ఇబ్బందితో నీవు నలిగిపోతూ ఉన్నావో, మదనపడుతూ ఉన్నావో, చెప్పుకోలేని వేదనతో నువ్వు ఉన్నావో, నా ప్రభు అంటున్నారు ఈరోజు, నేను నిన్ను స్వస్థపరుస్తానని. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని స్వస్థత నీ మీదకు రాబోతుందంతే. ఆమేన్. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజు మోకరించు దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను స్వస్థపరుస్తానని మాట ఇచ్చావు కదా, ఇదిగో ఈ గాయము వల్ల, ఈ నోటి మాట వల్ల, ఈ ఇబ్బంది వల్ల, ఈ మనుష్యుని వల్ల, ఈ పరిస్థితుల వల్ల నేను గాయపరచబడుతున్నాను తండ్రి, నన్ను స్వస్థపరచు ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నేను సాక్ష్యము చెప్పుకుంటాను, ప్రభు నన్ను స్వస్థపరచండి నువ్వు అడుగు, తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు, నీ కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదాయన. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యము తెచ్చుకో. ఈరోజు నిన్ను స్వస్థపరచువాడు యేసయ్యే, నిన్ను ఆదరించువాడు యేసయ్యే. ఆయనే చెప్తున్నాడు ఈరోజు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తానని. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఇది మనుష్యులు నీకు ఇస్తున్న వాగ్దానం కాదు, ఇది దేవుని వాగ్దానము, నీ కొరకై వచ్చిన వాగ్దానం ఇది. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నువ్వు నాతోనే మాట్లాడాడు దేవుడు, నాకే ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చాడని నువ్వు స్వతంత్రించుకో. నీకు తెలియకుండానే ఈరోజు నీ చుట్టూ పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. ఆమెన్. నీ కుటుంబంలో స్థితిగతులు ఈరోజు మారబోతూ ఉన్నాయి. ఆమెన్. దేవుని మహాకృపతో ఈరోజు నీవు నీ సమస్తము నింపబడబోతూ ఉన్నారు. దీవెనకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు అంతే. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడైన పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.